Hello everyone. Let's discuss the today's Hindu newspaper with GK and vocabulary point of view. Okay. The first news item we are going to discuss is India's Navy commissions INS Anjadeep. Okay. Navy వాళ్ళు INS Anjadeep అనే ఒక న్యూ నేవీ యొక్క మ్యారిటైమ్ కోసం ఉపయోగించే ఒక వెహికల్ని లాంచ్ చేశారు. కమిషన్ మీన్స్ టు లాంచ్ హియర్. To launch, LAUNCH, to launch. Okay, so this is for GK INS Anjadeep. Okay, this they have named, which is major step for maritime surveillance for our Indian Navy. Okay, next important news item is Pak bombs Kabul, declares open war. What is Kabul? It is capital city of Afghanistan. Okay, so Pakistan has bombed Kabul, means in Afghanistan, and they declared they are going to launch an open war on Afghanistan అని ఈ న్యూస్ ఐటమ్ చెప్తుంది. ఓకే, హియర్ ద పాయింట్ ఈజ్ లైక్ వాట్ ఈస్ ద బార్డర్ లైన్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కాల్డ్? ఓకే, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. వాట్ ఈస్ దిస్ బార్డర్ లైన్ కాల్డ్? It is called Durand line. Durand, because it is in news, it is important for us. Okay, due to their war, right now we are discussing this border related with Afghanistan and Pakistan, so that's why it is important to know what is the border between these two lines or countries are called. It's called Durand line, just like our movie Durandar. Okay, and what is the border between India and Pakistan called? It is called Radcliffe line. And what is the border between India and China called? It's called McMahon line. Okay, these are important in GK perspective. Next news item here is it's related to Telangana in focus. This paper in Hindu discusses about Telangana's history, heritage point of view. Okay, so it comes on every Saturday. Let's see the arts that shape public memory. Arts are important part of our civilizations. Okay, arts ante kaman. So we have Kakatiya kaman. So they indicate the heritage, how a different dynasties or different rulers have embraced different acts అనేది మనకు ఇంపార్టెంట్ టు నో ద హిస్టరీ అండ్ టు నో ద రిలవెన్స్ ఆఫ్ దర్ హౌ దే సీ కనెక్టివిటీ యాజ్ ఎ థింగ్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ మనకేంటి కాకతీయ కృతి తోరణ అంటాం. కాకతీయ తోరణం, కాకతీయ కళా తోరణం తెలుసు కదా, కాకతీయ కృతి తోరణ. దిస్ వాజ్ ఎరెక్టెడ్ బై గణపతి దేవ ఆఫ్ కాకతీయ టు మార్క్ తన గెలుపుకి చిహ్నంగా ఈ కాకతీయ కృతి తోరణాన్ని కట్టాడు. ఓకే, డ్యూరింగ్ కాకతీయ ఈ ఆర్క్స్ అండ్ శివ టెంపుల్స్ ఆర్ సెంటర్ పీసెస్ ఆఫ్ దేర్ గార్డెన్స్. ఓకే, ఇలా వాళ్ళ టైంలో ఇలా జరిగేదని న్యూస్ ఐటమ్ చెప్తుంది. నెక్స్ట్ ఏంటి? ద హార్డ్ టు చిసిల్ గ్రే గ్రైనేట్. హార్డ్ టు చిసిల్ అంటే చెక్కడం, శిల్పి చెక్కుతాడు కదా, సో ఉలి చెక్కినట్టు చెక్కడం. సో గ్రే గ్రైనేట్ కష్టంగా చెక్కగలుగుతారు. అలాంటి దాంతో కూడా వీళ్ళు మంచి స్మూత్ టెంపుల్స్ ఎలా బిల్డ్ చేశారనేది ఇప్పటికీ ఇంజనీరింగ్ మార్గాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకెవరి ఆర్క్స్ ఉన్నాయి? కుతుబ్ షాహీస్ డైనస్టీది ఒక రకమైన ఆర్క్స్ ఉండేవి. దే ఆర్ ఆర్ట్స్ ఆఫ్ చార్ కమాన్ ఆర్ట్స్. ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది, చార్ కమాన్ అంటారు దాన్ని. సో అదొక చార్మినార్కి ప్యాలెస్ లాగా ఉండేదని ఆర్ట్స్ చెప్తారు. సో ఇట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ వేరియస్ ఆర్చెస్ ఇన్ తెలంగాణ. లేటెస్ట్ అడిషన్ ఆఫ్ 9 ఆర్చెస్. ప్రజెంట్ ఇప్పుడు మేడారంలో జరిగిన జాతరలో 9 ఆర్చెస్ కట్టారు. ఓకే, ఈవెన్ దట్ ఆల్సో ఇండికేట్స్ ఆర్ సివిలైజేషన్. ఆర్చెస్ ఇండికేట్స్ ఏ సివిలైజేషన్స్ ప్రామినెన్స్ ఆర్ డామినెన్స్. ఓకే, వాట్స్ నెక్స్ట్? డెకేడ్ ఆఫ్ రిస్టరేషన్ ఫ్యూయల్స్ వీవింగ్ లిటరేచర్ అండ్ కమ్యూనిటీ లైఫ్ అట్ దోమకొండ ప్యాలెస్. రిస్టోరేషన్, డెకేడ్ ఆఫ్ రిస్టరేషన్. డెకేడ్ అంటే 10 సంవత్సరాలు. ఓకే, రిస్టరేషన్ అంటే పునర్నిర్మించడం లేదా మళ్ళీ రీస్టోరేషన్ అంటే ఏదైనా ముందు ఉన్నదాన్ని పునర్నిర్మిస్తే దాన్ని రీస్టోర్ చేయడం అంటారు. రిస్టోరేషన్ మీన్స్ పునర్నిర్మించడం. ఓకే, రిస్టోరేషన్ ఏం చేసిందంటే 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల నుంచి రిస్టోర్ చేస్తే ఒకప్పటి వన్స్ ఫిల్డ్ విత్ దెబ్రీస్ అండ్ స్నేక్స్. దెబ్రీస్ అంటే శిథిలాలు, కూలిపోయిన శిథిలాలు, పాములు ఉండే దోమకొండ ప్యాలెస్ని 10 years పట్టింది రీస్టోర్ చేయడానికి. డెకేడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఫ్యూయల్స్ వీవింగ్ లిటరేచర్ అండ్ కమ్యూనిటీ లైఫ్. అలా చేయడం వల్ల ఒక కమ్యూనిటీ లైఫ్, ఒక జీవ వాతావరణం కుదిరింది అక్కడ దోమకొండ ప్యాలెస్లో అని చెప్తున్నారు.
నెక్స్ట్ ఈడియం టైప్ ఇది. సెవరల్ గ్రే ఏరియాస్ పర్సిస్ట్ యాజ్ కీ ఆడిట్ గ్యాప్స్ రిమైన్ ఇన్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 బైఅవుట్. ఓకే, గ్రే ఏరియా అంటే ఏమిటి? we know white color, which is white is used to indicate peace. White will be used to indicate something good, whereas black will be used to something indicate evil or black or something not good అనే దానికి బ్లాక్ యూజ్ చేస్తారు. ఓకే, సో వాట్ ఈస్ గ్రే? గ్రే మీన్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కలిస్తే గ్రే కలర్ వస్తుంది. సో గ్రే అనే ఈడియం ఎక్కడ వాడతారంటే వెన్ దెర్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ సంథింగ్ ఆర్ వెన్ దెర్ ఈస్ మిక్స్ ఆఫ్ బోత్ ద థింగ్స్, అది డిసైడ్ కాలేక చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్న దగ్గర గ్రే అంటారు. సి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వైట్ అండ్ బ్లాక్, సమ్ థింగ్స్ ఆర్ గ్రే. అంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్, ఇది తప్పు అని ప్రతిదానిలో చెప్పలేము, కొన్ని గ్రేలో ఉంటాయి, కాస్త తప్పు కాస్త ఒప్పు అలా. సో అలాంటి సందర్భంలో నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ వైట్ అండ్ బ్లాక్, యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద గ్రే ఏరియా. అంటే యాజ్ ఎ మిక్స్చర్ కాస్త తప్పు కాస్త ఒప్పు కలిగిన సందర్భాలు సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనే సందర్భంలో గ్రే వాడతారు. సో గ్రే ఈజ్ అ కలర్ విచ్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ టు ఆపోజిట్ థింగ్స్ ఆర్ టు ఇండికేట్ ఏ కన్ఫ్యూజింగ్ నాట్ సో క్లియర్ ఆ స్టేట్మెంట్ని ఇండికేట్ చేయడానికి చూస్తారు. సెవరల్ గ్రే ఏరియాస్ పర్సిస్ట్ యాజ్ గ్రే ఏరియాస్. ఇక్కడ గ్రే ఏరియాస్ అంటే ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మెట్రో ఫేజ్ బైలో ఇంకా నిర్ణయం తీసుకోలేని, అర్థం కాలేని కొన్ని ఏరియాస్ ఉన్నాయి, పర్సిస్ట్ అంటే ఉన్నాయి అని చెప్తున్నారు, ఆడిట్ గ్యాప్స్ వల్ల అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ గ్రే ఏరియా? గ్రే ఏరియా ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కన్ఫ్యూజింగ్ ఆర్ విచ్ కెనాట్ బి సేడ్ విత్ సర్టెనిటీ, విచ్ వీ కెనాట్ సే విత్ సర్టెనిటీని గ్రే ఏరియా అంటారు, విచ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ బోత్ బ్లాక్ అండ్ వైట్ అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, సీఎం అష్యూర్స్ ఫార్మర్ మాయిస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ వెల్బీయింగ్. అష్యూర్ అంటే భరోసా ఇవ్వడం. ఓకే, అంటే సంథింగ్ పాజిటివ్ వేలో ఇది జరుగుద్ది నేను మాటిస్తున్నా అనే సందర్భంలో వాడతారు. ఓకే, అలాంటి సందర్భంలో అష్యూర్. సో సీఎం ఏమంటున్నారంట, హీఈస్ అష్యూరింగ్ ఫార్మర్ మావోయిస్ట్. ఫార్మర్ అంటే ఒకప్పటి మావోయిస్టులకి సెక్యూరిటీ అండ్ వెల్బీయింగ్ మీకు ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో అష్యూర్ ఈస్ టు ప్రామిస్ సంథింగ్ పాజిటివ్లీ. సీఎం ఈజ్ అష్యూరింగ్ అంటే వాళ్ళకి చెప్తున్నారు, మాట ఇస్తున్నారు ఫార్మర్ మావోయిస్ట్కి వాళ్ళ సెక్యూరిటీని మేము చూసుకుంటామని మాట ఇస్తున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, తెలంగాణ పేస్ ఆన్ పార్ విత్ సెంటర్ టు స్టాఫ్ అట్ ఎంట్రీ లెవెల్ హైయెస్ట్ అమాంగ్ స్టేట్స్. పేస్ ఆన్ పార్ అంటే ఏంది? ఆన్ పార్ విత్ తెలంగాణ సెంటర్కి సరి సమానంగా, ఆన్ పార్ విత్ అంటే సరి సమానంగా, ఈక్వల్లీ. ఇట్స్ జస్ట్ లైక్ వాళ్ళు ఎంత ఇస్తున్నారో వాళ్ళంతా ఈక్వల్గా తెలంగాణ కూడా సెంటర్కి సరి సమానంగా స్టాఫ్ ఎంట్రీ లెవెల్లో ఉన్న స్టాఫ్కి పేమెంట్ ఇస్తుంది, శాలరీ ఇస్తుంది. స్టేట్స్ అందరిలో తెలంగాణ ఈజ్ ద హయ్యెస్ట్ అని ఈ న్యూస్ ఐటమ్ చేస్తుంది. సో ఆన్ పార్ విత్ మీన్స్ సరి సమానంగా, విచ్ ఈస్ సిమిలర్ ఆర్ ఈక్వల్ టు ఇన్ ఇంగ్లీష్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ వొకాబులరీ, నాట్ యాజ్ ఎ న్యూస్ ఐటమ్. ఓకే, గ్రూమ్ కిల్డ్ బై బ్రైడ్. గ్రూమ్ అంటే పెళ్ళి కొడుకు, బ్రైడ్ అంటే పెళ్ళి కూతురు. ఓకే, సో పెళ్ళి కొడుకుని గ్రూమ్ అంటారు, బ్రైడ్ గ్రూమ్ అంటారు బేసికల్లీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బ్రైడ్ గ్రూమ్. ఓకే, జస్ట్ బ్రైడ్ అంటే పెళ్ళి కూతురు. ఇట్స్ ఫర్ యువర్ వొకాబులరీ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఇంటర్నేషనల్ లా ఈజ్ నాట్ డెడ్, ఇట్ రూల్స్ స్టే రిసైలెంట్. ఓకే, దాని యొక్క ఇట్స్ రూల్స్ స్టే రిసైలెంట్ అంటే ఇంటర్నేషనల్ లా చచ్చిపోలేదు, దాని రూల్స్ ఇంకా దృఢంగా పటిష్టంగా ఉన్నాయని ఈ ప్రొఫెసర్ అంటున్నారు, జిందాల్ లా స్కూల్. యాక్చువల్లీ ఇది ఎందుకు డిబేట్లోకి వచ్చింది? బికాస్ వితౌట్ సీయింగ్ ఎనీ లా, వితౌట్ ఫాలోయింగ్ ఎనీ లా ప్రాసెస్ ఆర్ డ్యూ ప్రాసెస్, అమెరికా ఆర్ యుఎస్ ఈజ్ అటాకింగ్ ఇరాన్ అగేన్స్ట్, బికాస్ అది చాలా పవర్ఫుల్ అని ప్రూవ్ చేయడానికి ఏదైనా చేస్తుంది. సో మైటీ ఈజ్ స్ట్రాంగ్ అని కాదు కదా. లా మీన్స్ హ్యాస్ టు సీ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. జస్ట్ బికాజ్ సమ్వన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, సమ్వన్ ఈజ్ మైటీ, ఇట్ డజంట్ మీన్ దే కెన్ డూ ఎనీథింగ్. లాతో సంబంధం లేకుండా అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. సో అంత మాత్రం ఇంటర్నేషనల్ లా ఏం చచ్చిపోలేదు, అది ఇంకా దృఢంగా ఉందని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, రైజింగ్ టెన్షన్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ విత్ ద థ్రెట్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ వన్స్ అగైన్ ట్రిగేట్ డిబేట్ ఆన్ ఇంటర్నేషనల్ లా. అసలు ఇంటర్నేషనల్ ఇలా ఒక పవర్ఫుల్ కంట్రీ పవర్లెస్ నేషన్ మీద ఆధిపత్యం చెలాయిస్తే అసలు ఇంటర్నేషనల్ లా అనేది ఉందా, ఎవరు పడితే వారు ఎట్లా పడితే అట్లా చేయొచ్చు అనే డిబేట్ నడుస్తుంది.
సో అట్లా ఏం లేదు, ఆ రూల్స్ ఇంకా చాలా రిసైలెంట్ అంటే పటిష్టంగా రూల్స్ ఆర్ రిసైలెంట్ అంటే ఇంకా చాలా పటిష్టంగా ఉన్నాయి వాటి రూల్స్ అని ఆథర్ యొక్క ఉద్దేశం. ఏ డబుల్ మర్డర్ ఇన్ మినీ రష్యా. వాట్ ఈజ్ మినీ రష్యా? మినీ రష్యా అంటే గోవాలో ఏదో మర్డర్ జరిగిందని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ఇట్స్ జీడిపి ఎస్టిమేట్స్. ఓకే, న్యూ జీడిపి సిరీస్. న్యూ జీడిపి సిరీస్ మీన్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ బేసిస్ అండ్ న్యూ బేస్ ఇయర్ అండ్ న్యూ ఫార్ములా ఇస్తే కొత్త ఫార్ములాని లేదా కొత్త బేస్ ఇయర్ని ఇన్వాల్వ్ చేస్తే న్యూ జీడిపి సిరీస్ అంటారు. సో అప్గ్రేడ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 26 గ్రోత్ టు 7.6% ఇండియా గ్రో అయిందని కొత్త ఫార్ములా ప్రకారం ఆర్ కొత్త జీడిపి సిరీస్ ప్రకారం ఎస్టిమేట్ చేస్తుంది అని ఈ న్యూస్ ఐటమ్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, మోడీ షా ఫ్యాబ్రికేటెడ్ స్కామ్ టు సీజ్ పవర్ ఇన్ ఢిల్లీ. వాట్ డస్ దిస్ మీన్? ఫ్యాబ్రికేట్ మీన్స్ టు మేక్ సంథింగ్, సమ్ ఎవిడెన్స్ యాజ్ ట్రూత్ అంటే ఒక నిజం కాని దాన్ని నిజమని తయారు చేయడం. టు మ్యానుఫ్యాక్చర్, టు మేక్ విత్ రాంగ్ ఎవిడెన్సెస్ దే హ్యావ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎ స్కామ్ అంటే వాళ్ళు తయారు చేసిన స్కామ్, అక్కడ ఏం స్కామ్ లేదు, జస్ట్ టు సీజ్ పవర్, స్వాధీనం. సీజ్ మీన్స్ స్వాధీనం. ఓకే, పవర్ని, ఢిల్లీ పవర్ని ఏపీ నుంచి స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళొక లేని కేసుని, లేని స్కామ్ని వీళ్ళు కృత్రిమంగా సృష్టించారు. ఫ్యాబ్రికేటెడ్ మీన్స్ టు మేక్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్. ఓకే, లేని దాన్ని కావాలని ఫ్యాబ్రికేట్ చేసి చూపించారు. అబద్ధపు ఆలోచనలతో, అబద్ధపు ఐడియాస్తో, అబద్ధపు ఎవిడెన్సెస్తో ఒక స్కామ్ని క్రియేట్ చేశారు. ఫ్యాబ్రికేట్ మీన్స్ టు క్రియేట్ సమ్ రాంగ్ ఎవిడెన్సెస్ విత్ ఫాల్స్ నేరేటివ్స్. ఓకే, రాంగ్ థింగ్స్ని ఫాల్స్ నేరేటివ్స్తో చేసేదాన్ని ఫ్యాబ్రికేట్ అంటారు. టు సీజ్ పవర్, సీజ్ అంటే స్వాధీనం, పవర్ని స్వాధీనం చేసుకోవడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ our మెయిన్ హెడ్లైన్ ఇన్ ద మెయిన్ పేపర్. ఓకే, నేవీ బూస్ట్ యాంటీ సబ్మెరైన్ క్యాపబిలిటీ విత్ ఐఎన్ఎస్ అంజదీప్. ఐఎన్ఎస్ అంజదీప్ని లాంచ్ చేశారు. దే హ్యావ్ కమిషన్డ్ ద ఐఎన్ఎస్ అంజదీప్ ఇన్ వేర్? చెన్నై పోర్ట్ దగ్గర. వాట్ ఇట్ విల్ యాడ్ టు అవర్, దాన్ని లాంచ్ చేయడం వల్ల, దాన్ని కమిషన్ చేయడం వల్ల వాట్ అడ్వాంటేజ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇండియన్ నేవీ? ఇట్స్ యాంటీ సబ్మెరైన్ క్యాపబిలిటీ. సబ్మెరైన్ అంటే వాటర్ లోపల దాక్కొని ఉండే ఒక వార్ ఆబ్జెక్ట్. ఓకే, డిఫరెంట్ కంట్రీస్ ఓషన్స్లో సబ్మెరైన్స్ని వదిలేస్తాయి. దాంట్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి, మనుషులు ఉంటారు డీప్ ఇన్ ద ఓషన్, జస్ట్ టు మానిటర్ టు సేఫ్ గార్డ్ దేర్ ఇంటర్నేషనల్ వాటర్స్. ఓకే, సో ఏదైనా సబ్మెరైన్ మన వాటర్స్లోకి ఎంటర్ అయినప్పుడు వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అటాక్ దెమ్. సో యాంటీ సబ్మెరైన్ పాలసీని, రోల్ని ఈ ఐఎన్ఎస్ అనేది క్రియేట్ మనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది, యాంటీ సబ్మెరైన్ లాగా ఉపయోగపడుతుంది అని నేవీ చెప్తుంది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ చెన్నై. ఓకే, అండ్ ఇట్స్ ఫోర్త్ ఇండిజీనియస్లీ. ఇండిజీనియస్ అంటే స్వతంత్రంగా. we built on our own, no one has helped, we have not imported this INS. Okay, indigenous means స్వతంత్రంగా నిర్మించుకున్న ఫోర్త్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అని చెప్తున్నారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ చెన్నై పోర్ట్. లెట్స్ ఫినిష్ ఆఫ్ విత్ దిస్ ఐటమ్. ఓకే, that's it for today's discussion. Hope you have learned good amount of vocabulary and with some knowledge as well. Thank you for listening. Good day. Take care.